ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తొలుత ఉదయం 10 గంటల 40 నిమిషాలకు పెనికలపాడులో సేంద్రీయ రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం టీకోడూరులో గ్రీన్ ఎనర్జీ సంస్థ SAEL 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత దత్తాపురం వద్ద జమ్మలమడుగు టీడీపీ కార్యకర్తలు నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. మా కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్, ఐటీ మినిస్టర్ ఎన్ని గంటలకు అక్కడికి చేరుకుంటారు? రైట్ శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ రెండవ రోజు పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి దాదాపుగా 9 గంటల నుంచి కూడా ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గానికి కూడా ఆయన రోడ్డు మార్గం వెళ్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పేచికలపాడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేంద్రీయ రైతులకు సంబంధించినటువంటి ప్రోగ్రాం కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో కూడా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. అంటే కేంద్రీయ రైతులకు సంబంధించినటువంటి కేంద్రీయ వ్యవసాయం ఏ విధంగా ఉంది అనే అంశంపై ఉన్నటువంటి రైతులతో అక్కడ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే దాదాపుగా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే పంటలు పండిస్తున్నారో ఆ పంటలకు ఎలా సాగుతున్నాయి ఏంటి అన్న పైన కూడా రైతులతో దాదాపుగా అర్ధగంట సేపు నారా లోకేష్ అక్కడే గడపనున్నారు. మరోపక్క అక్కడి నుంచి కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కొండాపురం అలాగే పెద్దముడియంలో కూడా పూర్తిస్థాయిలో ఈరోజు 2 సోలార్ ప్రాజెక్టులు కూడా ఆయన అయితే కనుక ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కొండాపురం సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్లాంట్ ఏది ఉందో దాదాపుగా 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను కూడా ఈ రోజు నారా లోకేష్ అయితే కనుక ప్రారంభించారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక దీంతో దాదాపుగా 3000 కోట్ల పెట్టుబడితో కూడా గ్రీన్ ఎనర్జీ కూడా ఆ రంగంలోకి వస్తున్న ఉద్దేశంతో కూడా ఈ రోజు ఈ ప్రాజెక్ట్ అయితే కనుక ఓపెన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం అనంతరం కూడా పూర్తిస్థాయిలో ఏదైతే మళ్ళీ రోడ్డు మార్గాలు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి దత్తాపురం గ్రామానికి కూడా చేరుకున్నారు. దత్తాపురం గ్రామంలో కూడా ఇవాళ ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళందరితో కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాళ్ళందరితో కూడా అందరినీ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి నారా లోకేష్ ముందడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. దీని తర్వాత కూడా ఆయన అయితే కనుక మళ్ళీ కడప విమానాశ్రయాన్ని చేరుకొని ఇక్కడి నుంచి కూడా ఆయన అయితే కనుక బేగంపేటకు వెళ్ళనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నారా లోకేష్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని అటు జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీ యంత్రాంగం కూడా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే కనుక కూడా నారా లోకేష్ అయితే కనుక అటు రైతులతో కావచ్చు సోలార్ పవర్ ప్లాంట్ కూడా బిజీగా గడుపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.